హలో ఎవ్రీబడి. మన రిసోర్సెస్ అండ్ లెక్చర్స్ దగ్గర ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో మన స్టడీ ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాం. స్టడీ ప్లాన్, మీ బుక్స్, మీ డిసిప్లిన్ ఇవన్నీ కలిపి మీ సక్సెస్లో ఒక 50% అనుకుంటే యువర్ స్టడీ ఎన్విరాన్మెంట్ ఇస్ అనదర్ 50%. స్టడీ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. స్టడీ ఎన్విరాన్మెంట్లో ద ఫస్ట్ వన్ ఇస్ క్వైట్ ప్లేస్. మీ సరౌండింగ్స్ అనేవి క్వైట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత కాదనుకున్నా కొంచెం సౌండ్ వచ్చినా మనలో అందరం కూడా ఎంతో కొంతైనా పక్కాగా డిస్ట్రాక్ట్ అవుతాం. అలాంటి చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అన్నీ యాడప్ అయ్యి మనకి ఎక్కడో దగ్గర పెద్ద లాస్ జరుగుతుంది. కాబట్టి మనం కూర్చొని చదువుకునే ప్లేస్ పక్కాగా చాలా చాలా క్వైట్గా ఉంటుంది. సో ఫర్ దిస్ యూ కెన్ ప్రిఫర్ అ లైబ్రరీ ఆర్ మీ రూమ్లోనే ఒక కార్నర్ ప్లేస్ని ప్రిఫర్ చేయండి. దానివల్ల యూ విల్ హ్యావ్ నో డిస్ట్రాక్షన్స్ అండ్ యూ కెన్ ఫోకస్ మోర్ బెటర్. సెకండ్ వన్, గుడ్ లైటింగ్. మీరు కూర్చొని చదువుకునే ప్లేస్ పక్కాగా వెల్ లైటెడ్ ఏరియా ఉండాలి. కార్నర్ అయినా ఏదైనా సరే మీ బుక్స్ మీద కంప్లీట్ లైటింగ్ పడకపోతే మీ ఐస్ పక్కాగా స్ట్రెయిన్ అవుతాయి. దానివల్ల మీరు చదవాలనుకున్నా సరే లాంగ్ అవర్స్ పక్కాగా చదవలేము. ఎక్కువ లైటింగ్ ఇన్ ద సెన్స్ ఓవర్ లైటింగ్ కూడా కాదు, మీ ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మనం తక్కువ లైటింగ్లో లాంగ్ అవర్స్ చదవడం వల్ల ఐస్ స్ట్రెయిన్ అయిపోయి మనకి ఐసైట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గుడ్ లైటింగ్ ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, కంఫర్టబుల్ సీటింగ్. మీరు కూర్చొని చదువుకోవాలనుకునే ప్లేస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. ఇలాంటి విషయాల్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వాలి. మీరు ఇలా లాంగ్ అవర్స్ కంఫర్టబుల్గా కూర్చొని చదువుకోవాలనుకుంటే మీరు చూస్ చేసుకునే ప్లేస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ ఆ కంఫర్టబుల్ ప్లేస్లోనే గుడ్ పోస్చర్ ఏదైతే మిమ్మల్ని అలర్ట్గా ఉంచుతుందో ఆ పోస్చర్లో కూర్చొని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజ్ యువర్ బుక్స్. మీరు కూర్చుని చదువుకునే ప్లేస్ పక్కగా మీ మూడ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ నీట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. ఎలా పడితే అలా బుక్స్, పెన్స్ అవన్నీ పడేయకుండా నీట్గా మీరు ఎక్కువగా వాడే బుక్స్ని, వాడలేని బుక్స్ని సెగ్రిగేట్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. నెంబర్ 5, మినిమైజ్ డిస్ట్రాక్షన్స్. మీరు కూర్చొని చదువుకునే ప్లేస్లో డిస్ట్రాక్షన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఈ మొబైల్ ఫోన్ ఇలాంటివన్నీ బయట పెట్టేయండి. సోషల్ మీడియా ఇవన్నీ కూడా కట్ చేయాలి. ఇంకా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే వాటన్నింటినీ కూడా కొంచెం దూరంగా పెట్టేటట్టు చూసుకోండి. 6th వన్, హెల్దీ స్నాక్స్. ఏముందిలే స్నాక్సే కదా, అట్లీస్ట్ అదేనా నాకు నచ్చింది తింటాను అలా మాత్రం అనుకోవద్దు. మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే, ఎంత హైడ్రేటెడ్గా ఉంటే, ఎంత హెల్దీ స్నాక్స్ తీసుకుంటే మీరు అంత ఎనర్జైజ్డ్గా డే మొత్తం ఉంటారు. సో దానివల్ల యూ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్ అండ్ ఫోకస్ మోర్. 7th వన్, పర్సనలైజ్ యువర్ స్పేస్. మీరు కూర్చుని చదువుకునే ప్లేస్ అనేది పక్కాగా చాలా చాలా పీస్ఫుల్గా, అండ్ మీరు ఆ ప్లేస్లోకి వచ్చిన వెంటనే యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఎందుకు అసలు మీరు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న డిజైర్ ఏంటి, అలా మీకు మీకే సెల్ఫ్ మోటివేషన్ రావాలి. అంత నీట్గా, అంత ఆర్గనైజ్డ్గా మీ ప్లేస్ని ఉంచుకోవాలి. ఇంకా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఏవేవి హెల్ప్ అవుతాయో అవన్నీ కూడా ఆ ప్లేస్లో ఉండాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీ స్టడీ ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ డిడ్, ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.